నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. భూ హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం సరికాదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల తరువాత మూలకు వెళ్లక తప్పదని స్పష్టం. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి. గత హామీలను అమలు చేసిన ఘనత మాకే దక్కిందని స్పష్టం. ఆచంటలో మాజీ మంత్రి రంగనాథరాజు ఇంటింటికి ప్రచారం. మంచి చేసిన జగన్మోహన్ రెడ్డినే ఆదరించాలని స్పష్టం. గోవింద కోటినామాల పేరుతో టీటీడీ సరికొత్త కార్యక్రమం. ఆధ్యాత్మిక చింతనను పెంచడమే మా ఉద్దేశమన్న పాలక మండలి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ జనసేన పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కృష్ణా జిల్లా అవనగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు, కడకొల్లు నరసింహారావుతో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ టీడీపీ జనసేన మైకులు ఎన్నికల ఫలితాల తర్వాత మూలకు చేరతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా ఈ చట్టం అమల్లోకి రాలేదని, 100 ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకొని భూ సమస్యలకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఈ చట్టం అమలు చేపడితే భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, కానీ ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఈ అంశంపై ప్రజలను రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ వేరు ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది, అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు, గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంది. ఇప్పటికి 5-6 గ్రామాల దాకా పూర్తి అయినట్లు. లిటిగేషన్ నుండి తెగని ఉంటే పక్కన పెడుతూ మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది. ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్. అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళు ప్రతిపక్షం, దాని ప్రతిపక్ష అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందిమాగదులు కానీ, ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక, అసలు సంబంధం లేని ఇష్యూ, దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను, మంచి ఆలోచనను, అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. అసలు ఫస్ట్ థింగ్, వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవిగానే అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటే, అంటే ఏ ప్రభుత్వమైనా ఉంటుంది అట్లా, ఒక వ్యవస్థ నడుస్తుంది. ఎవడన్నా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్. ఆయనకు నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి? అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు. అంటే ఆయన ఉన్నంతసేపు బాగున్నట్టు ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మాట్లాడే మాటలేనా అది? అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు, శత్రు దేశాల వాళ్ళు కూడా ప్రచారం చేయలేము. రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఆ దుష్ప్రచారం. అంటే ఎంత డెస్పరేషన్ లో ఉన్నారో, ఇంకా ఓడిపోతున్నాం, మా బతుకు ఇంకా అయిపోయింది, వైండ్ అప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి. ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు. అంటూ రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు, అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు, చుక్కల భూములు ఫ్రీ చేశారు. ఆయన ఇచ్చాడు. నీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు? జనం భూములు లాక్కోవడము, రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, ఇది చంద్రబాబు నాయుడుకున్న అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్, హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు. ప్రజలకు హక్కులు కల్పించడం, వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కులు కల్పించడం ఏం చేశారు? అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు. సో ఇది దుష్ప్రచారం, అది ప్రజలకు కూడా తెలుసు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకా 10 రోజులు మాత్రమే వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. 13 తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి, వాళ్ళ నోర్లు కూడా కట్టుబడిపోతాయి. తెలియదు, ఉండేది 10 రోజులు, రోజుకు 3 మీటింగ్లు. సో ఎక్కడెక్కడ అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసి. చంద్రబాబు హామీలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని రాష్ట్ర ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్లోని 33వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు సిరియాల నాగేశ్వరరావు తన అనుచరులతో సోమవారం సాయంత్రం భీమవరం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600కి పైగానే హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అదే మాదిరిగా ఎన్నికల్లో
చంద్రబాబు ఆయన కూటమి ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథి బాలాజీ, 2వ పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఏఎస్ రాజు, అభిరుచి రఘు, ముత్యాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిత్రులతో కలిసి జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే నాగేశ్వరరావు స్నేహితులు కూడా పూర్వం నుంచి మాకు తెలుసున్నప్పటికీ, పరిచయాలు ఉన్నప్పటికీ కూడా, మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా వారు పార్టీకి కట్టుబడి పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ, ముఖ్యంగా ఈ పొత్తుల వ్యవహారం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలా విచిత్రంగా గత 4 సంవత్సరాలు కూడా తిట్టుకుని, విమర్శించుకుని, ఏదైతే నా తల్లిని దూషించారు లోకేష్, నా తల్లిని దూషించాడు చంద్రబాబు నాయుడు, దీని వెనకాలంతా కుట్ర వాళ్లే అని చెప్పేసి వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఒక సిద్ధాంతాలకు కానీ, ఒక న్యాయమైన బద్దమైన ఒక కార్యక్రమానికి కానీ ఎక్కడా కూడా నిబద్ధత లేకుండా రోజుకో మాట మాట్లాడుతూ ఉన్న వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడం అంటే అది పేదల మీద, అక్క చెల్లెమ్మల మీద, అవ్వతాతల మీద చేస్తున్న యుద్ధం కింద కనబడుతుంది. నిజంగా ఏదైతే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇస్తూ, ఏదైతే ఇంటికి కూడా పంపించి, ఎందుకంటే ఆ వృద్ధులు చెప్పేవారు ఒక పెన్షన్ తీసుకోవాలంటే కనుక పంచాయతీ కార్యాలయానికి కానీ అక్కడికి వెళ్ళాలంటే కనుక 3 దశల కింద కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట మళ్ళీ విశ్రాంతి తీసుకుని, మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ విశ్రాంతి తీసుకుని, 3వ ట్రిప్ వెళ్ళేసరికి అక్కడ ఆఫీసర్ ఇవ్వాలి కదా రేపు రా అని, లేకపోతే ఇచ్చి పెన్షన్కి డబ్బులు ఏదో ముష్టిపడేస్తున్నట్టుగా, ఒక వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేటట్లుగా ఇలా ఇచ్చేవారు. మాకు మనసు చంపుకుని ఆ డబ్బులు తెచ్చుకునేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ మాకు గౌరవంగా ఉంది, మాకు ఇంటికి తెచ్చిస్తున్నారు, నమస్కారం పెట్టేస్తున్నారు అని చెప్పి సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి వాళ్ళు కూడా ఇంకా మిగిలిన నవరత్నాలకు సంబంధించిన అయితే దాని డైరెక్ట్ డీబీడీ ద్వారా బటన్ నొక్కడం ద్వారా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎవరి దగ్గర చేయి చక్కర లేకుండా, లేదంటే ఎవరిని బతిమాలకు అక్కర్ లేకుండా వాళ్ళ అకౌంట్లో పట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే పేదల ఆత్మగౌరవం అనిపించింది. అటువంటి జగనన్న నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఇవాళ నాగేశ్వరరావు వాళ్ళ మిత్రులు అందరూ కూడా మాతో కలిసి పనిచేయడానికి ముందు రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే ప్రతి శాసనసభ్యుడు గెలుపు కూడా ముఖ్యమే. అలాగే భీమవరంలో నన్ను గెలిపించడానికి, అలాగే పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా ఏంటంటే 25కి 25 నెగ్గాలి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ 25 గెలిస్తే కనుక నాకు తెలిసిండైతే మోడీ గారికి అయితే పూర్తి మెజార్టీ రాదు. మన అవసరం ఉంటే అప్పుడు, లేదంటే ఏ ప్రభుత్వం అయినా సరే మనకి స్పెషల్ స్టేటస్ కానీ ఇటువంటి ఏదైనా ఇస్తారంటే కనుక వాళ్ళకి మద్దతు ఇచ్చే, మనం ఏదైతే సాధించుకోవాలంటే కనుక తప్పనిసరిగా 25కి 25 పార్లమెంట్ గెలవాలి. దాంట్లో భాగంగా ఉమాబాల గారిని కూడా గెలిపించుకుంటాం అని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఓటేయాలని వైసీపీ ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకోడ రంగనాథరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రం ఆచంటలోని కౌరుపాలెం, పోరా, చింతలతోట, పెద్దపేటల్లో గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న పాల్గొని ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తాము వైసీపీ వెంటే ఉన్నామంటూ రంగనాథరాజుకు మద్దతు తెలిపారు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోమారు ఆదరించాలన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గోవింద కోటి పేరుతో టీటీడీ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం శ్రీవారి ఆలయం నుంచి తొలి అడుగు వేసింది. తొలిసారిగా రామకోటి తరహాలో గోవిందకోటిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక మొదట గోవిందకోటి నామాను పూర్తి చేశారు. కీర్తన 6 నెలల వ్యవధిలోనే 1 కోటి సార్లు గోవిందనామాన్ని రాసి ఆ పుస్తకాన్ని తిరుమలలోని అర్జిత కార్యాలయంలో సమర్పించారు. దీంతో పాలక మండలి నిర్ణయం మేరకు కీర్తనతో పాటుగా బాలిక కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పించింది. ఉదయం వీఐపీ విరామ సమయంలో కీర్తన కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. తమ కుటుంబ ఇలవైపు వెంకటేశ్వర స్వామి గోవింద కోటినామాలు రాయాలని అనుకున్నానని, తానే మొదటి వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రామకోటి ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో
ఉన్నదో ఆ రకంగానే గోవింద కోటి రాసి విద్యార్థులలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్లల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగుళూరు అమ్మాయి, తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప, గోవింద కోటిని రాసుకొని అంటే 10,01,16 రాసినటువంటి వాళ్లకు దర్శనము, కోటి రాసినటువంటి వాళ్లకు కుటుంబ మొత్తం అంతా కూడా విఐపి బ్రేక్ దర్శనము ఇస్తాము అని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వామి కృప కరుణ ఆ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు, ఒక ఆదర్శము. ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని ఆ స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది. భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఈ అమ్మాయికి ఉంటాయి. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, అందుకే రాయాలనిపించి రాశాను. మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి. 10,116,116 ఇంటర్ సెకండ్ ఇయర్ కర్ణాటక పెద్దవాళ్ళపురంలో ఉన్నాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ నేనే రాసిండేది అని, అసలు థింకే చేయలేదు నేనే ఫస్ట్ అనేసి. సంతోషంగా ఉంది. దేవుని దర్శనం అయ్యా బాగా సూపర్. అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గరగా చూశాను. ఫస్ట్ టైం అది ఇలా ఎప్పుడు చూడలేదు. అలా సంతోషంగా. మాదిగల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య తెలిపారు. కాకినాడ వైద్యనగర్లోని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎంఆర్పీఎస్ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఒల్లూరు నాని, సుధాకర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవరపు నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు పలివెల విజయకుమార్, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ కాళ్ళ లక్ష్మీనారాయణ, జిల్లా మాదిగ ఐక్యవేదిక సవరం చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రైస్తవ వర్గాలు జగన్ గారి గెలుపుని పేద వర్గాల గెలుపుగా భావించి ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, జగన్ గారి ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పెత్తందారులకు, పెట్టుబడి వర్గాలకు వ్యతిరేకంగా పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 30 సంవత్సరాలుగా మేము అనేక మంది ముఖ్యమంత్రులను గమనించాం. హామీలిచ్చి, ఉచితాలిచ్చి ఓట్లు అడిగే వాళ్ళని చూశాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి, లేకుంటే లేదు అని చెప్పే దమ్మున్న, ధైర్యమున్న ముఖ్యమంత్రి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారన్న విషయాన్ని స్పష్టం తెలియగడుతూ మరొకసారి మాదిగలు నమ్మి మోసపోవద్దని, చంద్రబాబు నాయుడు మోసం నుంచి మాదిగ జాతిని కాపాడుకోవాలని, చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు కాదని, ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు కాదని స్పష్టంగా తెలియజేసుకుంటూ మనువాద కౌగిలికి, మోసానికి మరొకసారి మాదిగలు మిగిలిన సమాజం కూడా చేరకుండా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది. కనుకనే ఈ రోజు రాష్ట్రంలో
మనువాద కూటమైనటువంటి ఎన్డీఏని చిత్తుగా ఓడించాలని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలతో పాటు క్రైస్తవ ముస్లిం వర్గాలను కోరుకుంటూ ఎన్డీఏ కూటమిని ఓడించి లౌకికవాదైనటువంటి పేదల పక్షపాతైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో గెలిపించుకోవడానికి కూడా అందరూ సిద్ధపడాలని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఈడుండబడినటువంటి గౌరవ పెద్దలు కన్నబాబు గారి దగ్గర నుంచి మొదలుకుంటే గీతమ్మ గారు, రాజా గారు, సుబ్బారావు గారు, ఇలా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండబడే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం ఈ జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు, నా అణగారిన వర్గాల ప్రజలు కూడా సిద్ధపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వస్తే మన చర్చిలను, మన మసీదులను, మన అక్క చెల్లెల మాన ప్రాణాలను మనమే కాపాడుకునే దౌర్భాగ్యస్థితికి నెట్టివేయబడతామని చెప్పని తెలియజేసుకుంటూ ఆ పరిస్థితిని దాటడానికి జగన్ గారిని గెలిపించుకుందాం. జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ముందుకెళ్దాం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.